అందరికీ నమస్కారం. నేరగాళ్ల చేతుల్లో రాజ్యాధికారం ఉంటే నీతిమంతులు నిజాయితీ పరులు జైలుకి వెళ్లాల్సి వస్తుందనే నానుడిని నిజం చేశారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు 44 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం అయింది. 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఆయన ఈ తెలుగు ప్రజల్ని, ఈ రాష్ట్రాన్ని పాలించిన అపారమైన అనుభవం ఉన్న నేత. 14.5 ఏళ్లు ప్రతిపక్ష నేతగా ప్రజల పక్షాన పోరాడిన తీరైంది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే ఇప్పుడు ఒక ప్రపంచం వచ్చి గెలుపు దిశగా పోతుందో దీనిని అడ్డుకట్ట వేసి ఎలాగైనా మళ్లీ కుట్రపూరితంగా ఎన్నికల్లో నెగ్గాలని ఆయన చేస్తున్న కుట్రలో అంతర్భాగమే. దీనిపై మేము పోరాడతాం. ప్రజలకు కూడా మేము ఒక విన్నపం ఇస్తున్నాం. విజ్ఞానం వైపు, అభివృద్ధి వైపు, సంక్షేమం వైపు నడిపించే నేతకి ఏదన్నా జరిగితే ప్రజలంతా ఏకమై అండగా నిలబడతారని నిరూపిద్దాం. తెలుగు ప్రజల యొక్క గొప్పదనాన్ని చాటుదాం. దయచేసి అందరూ కలిసి రమ్మని మీ అందరికీ పిలుపునిస్తున్నాం.